నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువుదీరి జస్ట్ ఒక నెల రోజులైంది అనుకుంటా. ఈ లోపలే కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి అని ప్రభుత్వం చెబుతుంటే, అకారణంగా కావాలని మా మీద కక్షగట్టి మా కార్యకర్తలపైన దాడులు చేస్తూ వాళ్ళని చంపుతున్నారని చెప్పి వైసీపీ అంటుంది. అందులో భాగంగానే స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. ఆయన ధర్నాకు దాదాపు 8 పార్టీలు మద్దతు కూడా ప్రకటించాయి. సో ఈ నేపథ్యంలో జగన్ ధర్నా న్యాయబద్ధమైందా లేకపోతే అసంబద్ధమైందా, ఇవన్నీ కూడా ప్రజలను తెలుసుకుందాం రండి. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. సరే, అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది ఏపీలో. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయి, మా కార్యకర్తలను కొట్టి చంపుతున్నారు, హింసలు పెడుతున్నారు, అక్రమ కేసులు కూడా పెడుతున్నారని చెప్పి ఆయన వాదన. సో ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్ళారు, ధర్నా చేశారు. అక్కడ ఉన్నటువంటి 8 పార్టీలు కూడా ఆయనకు మద్దతు పలికాయి. సో జగన్ చేస్తున్నటువంటి ధర్నాన్ని మీరు సమర్థిస్తారా? అసలు ఈ రాష్ట్రంలో నోరెత్తి ఇది అని మాట్లాడే పరిస్థితి ఎవరికైనా ఉండిందా పోయిన ప్రభుత్వంలో? ఏమన్నా మాట్లాడితే లోపలేస్తారేమో, ఏదన్నా మాట్లాడితే కొడతారేమో, ఏదన్నా మాట్లాడితే ఇంకోటి చేస్తారేమో అనే భయంతో, బాధతో, ఒక నిరాశ నిస్పృహతో బతికారు 5 ఏళ్ళు. ఇంతకన్నా దారుణంగా బతుకుతారని నేను అనుకోవట్లా. ఇప్పుడు జరిగింది వాళ్ళ వ్యక్తిగత విషయాలతో, వాళ్ళ ఏదో గొడవలతో ఏదో జరిగితే దాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు వైసీపీ వచ్చిన కొత్తల్లోనే మనకు కరోనా వచ్చింది. కరోనాలో ఏం జరిగింది? మాస్క్ వేసుకోమని ప్రభుత్వమే నిర్దేశించింది. అది నువ్వు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు. ప్రభుత్వం నిర్దేశించినప్పుడు ప్రభుత్వము సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం సప్లై చేయలేదు కాబట్టి నేనేం చేయమంటారయ్యా, అక్కడ లేవు, నేనేం చేయలేను ఒక డాక్టర్ అంటే వాడిని నడివీధిలో పిచ్చోని చేసి చంపేదాకా ఊరుకోలేదు నీ గవర్నమెంట్. అది నీకు అరాచకమా? లేదా వాళ్ళేదో పగలతో కార్పణ్యాలతో కొట్టుకొని రచ్చ చేసుకొని గోల్ చేసుకొని చంపుకోవడం ఇదా? రెండిట్లో ఏది అరాచకమో అది వాళ్ళు ప్రజలే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరంలే. నువ్వు నేను అనుకుంటే ఉపయోగంలే. ఇది ప్రజల దృష్టి అందరి మీద ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు, అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎక్కడ ఎవడికి ఎలా వాత పెట్టాలో అలా వాత పెట్టే పరిస్థితిలో ఉన్నారు. చేయడం మాత్రం ఖాయం. కాబట్టి ఒక ఊరికనే ఒక మనిషి మీద దుర్భాషలాడడమో, ఒక బురద చల్లడమో ఇది చేయడం తేలిక, ఎవరికైనా తేలికే. కానీ అది ఎంతవరకు సబబు, ఎంతవరకు అన్యాయం, ఎంతవరకు పద్ధతి అనేది ఆలోచించుకొని చేయాలి. ఒక రాష్ట్రానికి సీఎంగా ఎదిగినటువంటి నువ్వు ఏదన్నా గొడవ వస్తే నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి. కానీ ఢిల్లీకి పోయి ఏం చేస్తా? ఢిల్లీకి పోయి ధర్నా చేసావు, ఏం సాధిస్తావు నువ్వు? అక్కడే నీ ముఖాన్ని ఊసి పంపించారు. నువ్వు సాధించింది ఏంది? ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోయి ఇంకా 10 మందిలో నీచమైన పరిస్థితుల్లో ఎక్స్పోజ్ చేసావు. నువ్వు ఇక్కడ మాట్లాడి, ఇక్కడ నిజం తెలుసుకొని, ఇక్కడ నువ్వు సాధించాలి. కానీ నువ్వు ఆడ సాధించేది ఏంది? కాబట్టి ఎన్ని అనవసరమైన మాటలు. అందులో నెలగాకముందే నువ్వు ఇన్ని చేసావని అంటే ఎవడైనా వినడానికి అసహ్యమే, నమ్మడానికి ఇంకా అసహ్యం. కాబట్టి ఇట్లాంటివి ఏం వద్దు. 1 సంవత్సరం పాటు జరిగి 1 సంవత్సరం రోజుల్లో ఈ ఉన్నాయి పొరపాట్లు, ఈ వ్యవహారాలు ఉన్నాయి అని ఏలి చెప్పగలిగితే దాన్ని వాళ్ళు సర్దిద్దుకుంటారో లేదా ఇట్లాగే పోతారో అది తర్వాత సంగతి. అసలు ఏమీ లేకుండా టైం ఇవ్వాలి కదా, ఎవరికైనా టైం ఇవ్వాలి. నీకైనా ఇవ్వాలి, నాకైనా ఇవ్వాలి, ఇంకోటికైనా ఇవ్వాలి. అందులో ఒక ఇంటి విషయం కాదు, ఇది ఒక రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో, ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారో మనకు చెప్పలేం. ఒక్కొక్కటి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కటి వ్యవహారం ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కటి నిర్ణయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడే ముందు ఒక పద్ధతైన మాటలు, ఒక పద్ధతి ప్రకారం మాటలు విమర్శించాల్సిందే. డెఫినెట్గా విమర్శ అనేది ఉండాలి. ఎట్లా ఉండాలి? లైవ్లీగా ఉండాలి. తప్పు అయితే ఇది తప్పు, ఒప్పు అయితే ఇది ఒప్పు అనేదానికే కానీ అపోజిషన్ ఉండేది. నువ్వు ఏది చేసినా తప్పు అనడానికి అపోజిషన్ ఎందుకు? అపోజిషన్ దేనికి ఉండాలి? ఒక నిర్ణయం తీసుకున్నాం, ఈ నిర్ణయంలో ఈ లొసుగులు ఉన్నాయి, ఈ లొసుగుల్ని మీరు సరిదేసుకోవాలి,
ఈ విధంగా పోతే ఇంకా మంచి జరుగుద్ది అని ఫోకస్ చేయగలగాలి అపోజిషన్ అంటే. అంతేగాని ఎవడు ఏం చేసినా తప్పు అంటే ఇంకా అపోజిషన్ దానికి అసలు విలువ ఉందా? కాబట్టి ఇట్లాంటి అంతా నమ్మొద్దు. ఇవన్నీ ఉత్త మాటలు. ఎవడు ఏం మాట్లాడినా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా ఇవన్నీ అభాస్పాలయ్యేదానికి చేసే కార్యక్రమాలు తప్పితే మంచి కోసం మాత్రం కాదు. కాబట్టి ఇది పరిస్థితి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.